చూడండి, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చావు అని అంటాడు. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు అంటాడు. ఈ దావీదు యెరూషలేము వీధుల్లో ఆయన దేవుని మందసాన్ని ఊరేగిస్తున్న సమయంలో ఆ మందసం ఎదుట ఒక పిచ్చివాడి వలె, ఒక ఎర్రివాడి వలె తన్ను తానే మర్చిపోయి ఆ దేవుని ఎదుట ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు. ప్రజలందరి ఎదుట ఒక రాజుగా ఉండి నాట్యమాడుతూ ఉన్నాడు. ఆ నాట్యమాడుతూ ఉన్నప్పుడు తను కట్టుకున్న భార్య ఒక మాట అంది, నీవు నా పనికత్తులు ఎదుట కూడా ఒక నీచమైన వాడిగా, ఒక ఎర్రివాడుగా, అంతమంటే హీనమైన వాడిగా నువ్వు నాట్యమాడుతున్నావు అని చాలా తోలనాడి మాట్లాడింది దావీదు భార్య. అసలు ఆ దావీదు అంత మైమరిచిపోయి కన్నీళ్లు కార్చు ఆ దేవుని మందసం ఎదుట ఆ యెరూషలేము యూదుల్లో తాను ఒక రాజునని కూడా మర్చిపోయి ఆ రాజ్యంలో ప్రజలందరి ముందు ఆ విధంగా నాట్యమాడటానికి కారణం ఏంటి? ఆ విధంగా మందసం ఎదుట దేవుణ్ణి కొనియాడటానికి కారణం ఏంటి? దానిలో ఒక కారణం ఉంది. ఏంటంటే, ఏ వీధుల్లో అయితే ఇప్పుడు నాట్యం ఆడుతున్నాడో, ఏ ప్రజల మధ్యలో అయితే ఈ రోజున నాట్యం ఆడుతున్నాడో, ఆ ప్రజల మధ్యన ఒక 13-14 సంవత్సరాల క్రితం ఆయన ఇదే అంగలార్చి ఏడ్చాడు. అంగలార్చి ప్రార్థించి, అంగలార్చి ప్రభు దగ్గర ఏడ్చాడు. ఆ వీధులన్నీ కూడా, ఆ పరిసరాల ప్రాంతాలన్నీ కూడా దావీదు ఏడ్చి తిరిగి ఆ ప్రదేశాలన్నీ కూడా ఏడుస్తూ తిరిగాడు. ఎందుకంటే ఆ దావీదు జీవితంలో సంభవించిన పరిస్థితులు అలాంటివి. అవన్నీ కూడా తలుసుకుంటున్నాడు. ఒకానొక రోజు దావీదు ఏమని అన్నాడంటే, కీర్తన గ్రంథం 102వ కీర్తన 10వ వచనంలో, ప్రభా నా కన్నీళ్ళే నాకు అన్నపానములయ్యని అంటాడు. తన కన్నీళ్ళుని తాను అన్నంలో కలుపుకొని తిన్నాడట. అంతా ఆయన అంగలార్చి ఏడ్చాడు. కారణం ఏంటంటే, అతను ఏ వీధుల్లో అయితే ఇప్పుడు నాట్యం ఆడుతున్నాడో, ఏ వీధుల్లో అయితే అతని రోజున ఆ ప్రజలందరి ముందు కూడా తను మర్చిపోయి దేవునిలో ప్రార్థిస్తున్నాడో, కొన్ని సంవత్సరాలు ఆ దేవుని పాదాల దగ్గర ఏడ్చాడు. ఆ వీధుల్లో ఏడుస్తూ తిరిగాడు. ఒక అనామకుడుగా అందరూ ఉండి అనాదిగా ఆ ప్రదేశాలు తిరిగాడు. కారణం ఏంటంటే, తాను ఒక గొర్రెలు మేపేవాడు, కానీ తన ఇంటి వారు అందరూ కూడా తను మర్చిపోయారు. అది అతను గుర్తొచ్చినప్పుడు
అతని గుండె పగిలిపోయింది. తన ఇంటి వారు అందరూ తను చిన్న చూపు చూశారు, ఆదమర్చారు. ఒకరోజు అంటాడు, నేను మరణమై స్మరణకు రాని వాని వలె ఉన్నాను, నేను ఓటికొండి వాడినై ఉన్నాను అంటాడు దావీదు. అంటే అర్థం ఏంటంటే, నేను బ్రతుకున్నానే కానీ నేను స్మరణకు రాని వాళ్ళ వల్ల చచ్చిపోయిన వాడిగా ఉన్నాను. చచ్చిపోయిన వాళ్ళతో సమానం, ఎందుకంటే నా వాళ్ళు ఎవ్వరు కూడా నన్ను గుర్తించట్లేదు అన్నాడు. ఇది గుర్తించుకుని ఆయన తలంచుకుని ఏడుస్తున్నాడు. మేలు చేసినటువంటి సౌలు తాను చంపటానికి అనుక్షణము ఆ వీధులన్నీ తిప్పుతూ ఆయన గుహల్లో దాక్కున్నాడు. ఆ ప్రదేశాలు ఏడ్చాడు. అతను ఆ రాజ్యములో ఆ దావీదు మరణ భయముతో, ప్రాణ భయముతో కొన్ని సంవత్సరాలు ఆ దావీదు ప్రాణ భయముతో పరుగులు తీశాడు. సౌలు ఎక్కడ చంపుతాడోనని పరుగులు తీశాడు. ఆ గుహల్లో దాక్కున్నాడు, తిండి లేక తిరిగాడు. అలాంటి వేదనతో దావీదు జీవితం గడిచిపోయింది. అందరూ ఉన్నారు కానీ ఒక అనాథగా బతికాడు. మేలు చేశాడు కానీ కీడు అనుభవించాడు. చివరికి అన్నపన్నాలే కొదవైనట్టుగా ఎక్కడ తిన్నాడో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ దావీదుకి ఒకే ఒక మార్గం, ఆయన కాపాడింది ఒకే ఒకరు. ఇప్పుడు ఏ మందసం ఎదుటైతే దావీదు నాట్యం ఆడుతున్నాడో ఆ మందసము గుర్తున్నటువంటి ఆ దేవుడైన ప్రభు అతన్ని తోడుగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. దావీదుని ఆదుకున్నాడు, దావీదుకి వాగ్దానం చేశాడు. అతని చుట్టూ ఉన్న మనుషులు కూడా ఒకానొక సమయంలో రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. గొలియాతును చంపి రాజ్యాన్ని రక్షించినటువంటి ఆ సౌలుకి మేలు చేస్తే సౌలు కూడా తన తరుముతో చంపాలని తరుముతో వచ్చాడు. తన ఇంటి వారు కూడా దావీదుని అతన్ని అసలు గుర్తింపుని ఇవ్వలేదు. ఇవన్నీ కూడా తలుసుకొని తన గుండె బద్దలై అతను దేవుడి పాదాల దగ్గర ఏడ్చాడు. అనుక్షణము ఆయన కన్నీరు కార్చాడు. తనకొచ్చిన కష్టాలు, తనకొచ్చిన బాధ, తనకొచ్చిన అవమానం, తను పడుతున్నటువంటి ఆవేదన, ప్రాణభయం, ఇవన్నీ కూడా ఆ దావీదు ఒకానొక దినం కొన్ని సంవత్సరాలు యేసయ్యే తనకి దిక్కు అయ్యాడు, యేసయ్యే తనకి ఆధారమయ్యాడు, యేసయ్యే తనకి ఆశ్రయమయ్యాడు. ఆ యేసయ్య పాదాల దగ్గరే ఈ దావీదు కన్నీరు మున్నీరుగా అంగలార్చి ప్రార్థన చేశాడు. అంగలార్పు అంటే అంగలా ప్లస్ ఆర్పు అంటే అంగిట్లో నుంచి హృదయంలో తన్నుకునొచ్చి ఆ అంగాలన్నీ కూడా, అవయవాలన్నీ కూడా తను ఏడుస్తుంటే కదిలిపోయి అంట. అంతగా అతను అంగలార్చాడు. ఒక యవనస్తురాలు తన పెనిమిటి కోల్పోయినప్పుడు ఏ విధంగా అంగలారుస్తుందో అలా అంగలార్చాడు. ఆ అంగలార్పుని ఆరాధ్య దైవమైనటువంటి ఆ దేవుడు చూసి, ఆ దేవుడు ఏ వీధుల్లో ఏడ్చాడో, ఏ యెరూషలేములో ఆయన తిరిగాడో అదే యెరూషలేము దేశానికి అతన్ని ఒక మహారాజుగా అతన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఒక మహారాజుగా హెచ్చించాడు. ఏ సౌలైతే చంపటానికి, అతను ప్రాణం తీయటానికి పరుగులు పెట్టాడో అదే సౌలు సింహాసనాన్ని ఈ గొర్రెలవాడైనటువంటి దావీదుకి దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించాడు. ఈ రోజున ఏ వీధుల్లో అయితే ఏడ్చాడో, ఏ యెరూషలేము ప్రదేశాల్లో అయితే అంగలార్చాడో, ఏ ప్రభు పాదాల దగ్గర అయితే ఏడ్చాడో, ఆ ప్రభువే ఈ రోజున అందరికి ఇశ్రాయేలు దేశానికి యెరూషలేము పట్టణంలో అతనికి శిరస్సుగా దీవించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అతనికి ఒక మంచి ఒక నగరం, ఒక ప్యాలెస్,
ఒక సైన్యము, ఒక అధికారము, అంత సమస్తాన్ని దావీదు పాదముల దగ్గర దేవుడు పెట్టాడు. అది తలంచుకొని దావీదు ఆ యెరూషలేము యూదుల్లో దేవుని మందసాన్ని ఆయన యెరూషలేము తీసుకొస్తున్నప్పుడు ఆయన చేసిన మేళ్ళని తలంచుకొని అంటాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నా ప్రభువుని కీర్తించినట్లు నా అంగలార్పను ఆయన నాట్యంగా మార్చాను. స్తోత్రం. ఎక్కడైతే అంగలార్చానో ప్రభా, ఎక్కడైతే నేను అవమానాలు పొందానో ప్రభా, ఎక్కడైతే ప్రాణ భయముతో ఈ వీధుల్లో తిరిగానో ప్రభా, ఎక్కడైతే నేను ఆగమర్చబడ్డానో, ఎక్కడైతే నేను నాయన ఒక వెర్రివాడిగా నా జీవితాన్ని నేను ప్రభా ఎప్పుడు ముగిస్తానో తెలీదు అన్న పరిస్థితుల్లో నన్ను నువ్వే కాపాడావు. ఈరోజు నా కన్నీటిని చూశావు, నా అంగలార్పు నాట్యంగా మార్చావు. ఈరోజు నా స్థితిగతులన్నీ మార్చావు నాయన. పెంట కొప్పల మీద నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక సింహాసనం మీద కూర్చోపెట్టవని ఆ దావీదు తలపోసుకుంటూ తలంచుకుంటూ చుట్టూ ప్రజలు ఉన్నారా, అతను రాజు అన్న విషయం కూడా మర్చిపోయి ఆ విధంగా దేవుని మందసం ఎదుట నాట్యమాడాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తన భార్య అంటది నీచమైన వాళ్ళగా నాట్యపడేవేంటి అంటే, నేను నీచమైన వాడిని, నేను ఎర్రివాడిని, నేను గొర్రెలు మేపి గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి మీ నాన్నకి ఉన్న ఆ సింహాసనాన్ని తీసి దేవుడు నాకు ఇచ్చాడు. నా దేవుని దగ్గర నేను ఎర్రివాడిని, నా దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడు, నా అంగలార్పు నాట్యంగా మాట్లాడాడని ఆ తన భార్య అయిన మేకాల దగ్గర మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు జీవము కలిగిన దేవుడు ఆ దావీదు ఏ విధంగా తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేలును తలపోసుకుంటూ తన కష్టాల్లో దేవుడు ఎలా నిలబడ్డాడో, తన ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో, శత్రువులను ఏ విధంగా దేవుడు శత్రువుల చేతుల్లో కాపాడాడో, ఆ శత్రువులు ఏ విధంగా హతమార్చాడో, ఆ దేవుడు తన సింహాసనాన్ని ఏ విధంగా ఇచ్చాడో, అవన్నీ కూడా ఆ దావీదు మౌనంగా ఉండలేకపోయాడు. తన ప్రాణము మౌనంగా ఉండలేక ఆ దేవుని కీర్తించినట్లు తన అంగలార్పు నాట్యంగా మార్చాడని ఆ మందసం ఎదుట దేవుడి సన్నిధిలో ఆ దేవుణ్ణి ఆయన నాట్యమాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో నీవు ఏ కష్టాన్ని బట్టి అంగలారుస్తున్నావో, ఏ శత్రువులను బట్టి అంగలారుస్తున్నావో, ఏ అవమానాన్ని బట్టి అంగలారుస్తున్నావో, ఏ అప్పుల పరిస్థితులను బట్టి అంగలారుస్తున్నావో, నీ అంగలార్పని దేవుడు ఈ నెల నాట్యంగా మార్చబోతున్నాడు. ఏ వీధుల్లో ఏ మనుషుల మధ్యలో నువ్వు ఏడ్చున్నావో, దేనికోసం ఏడ్చావో, ఆ ప్రదేశంలోనే, ఆ ఇంటిలోనే, ఆ ఉద్యోగంలోనే, ఆ వ్యాపారంలోనే, ఈరోజున నీ బిడ్డల విషయంలోనే, నీ జీవితంలో దేవుడు అవన్నిటిని కూడా, నీ కన్నీటిని, నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తున్నాడు. ప్రభు దగ్గర నువ్వు చేసిన ప్రార్థన ఆ దేవుడు నీ జీవితంలో ఆనంద బాష్పాలుగా మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని దావీదుని అంతగా ప్రభు దీవించినప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు, నాట్యమాడకుండా ఉండలేకపోయాడు. ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని ఎదుట, ఆ దేవుని ఎదుట నాట్యమాడకుండా ఉండలేకపోయాడు. ఈరోజు నీవు కూడా ఆయన చేసిన మేలును తలంచుకొని ఆయన స్తుతించు. ఆ దేవుడు నీ జీవితంలో కూడా అలాగ నాట్యమాడేటట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు ఆ విధంగా దేవుని ఎదుట నాట్యమాడాడు. రెండవదిగా ప్రియులారా, యాకోబు, మనం ఆదికాండము మనం చూసినట్లయితే 37వ అధ్యాయం 3వ వచనం అంటాడు, యాకోబు తన కుమారుడు కోసం అంగలార్చాడంట. యాకోబు తన కుమారుడు విషయం అంగలార్చాడంట. మీకు తెలుసు కదా, ఆ 12 మంది కుమారుల్లో యోసేపుని తన ప్రాణాన్ని పెనవేసుకున్నాడంట యాకోబు. తన తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పగా ఉందో, ఆ 12 మంది కొడుకులు యోసేపుని యాకోబు ఎంత ప్రత్యేకంగా ప్రేమించాడు. ఎందుకంటే యోసేపు తల్లిని కూడా, రాహేలుని కూడా అంతగానే ప్రేమించాడు. తన తల్లి కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ తల్లికి పుట్టిన కుమారుడు యోసేపు. తల్లి చనిపోయింది.
ఆ తల్లి చనిపోయినందుకు ఆ యోసేపు మీద యాకోబుకి తల్లి ప్రేమ ఆ యోసేపు మీద కనగలిపి తన ప్రాణం పెనవేసుకుపోయింది. అలాంటి ప్రేమిస్తున్న యోసేపుని తన కుమారులు ఐగుప్తు దేశానికి అమ్మేసి తన తండ్రిని మోసం చేసి నీ కుమారుని ఒక అడవి మృగం చంపేసిందని ఒక వస్త్రాన్ని చూపించినప్పుడు అంతగా ప్రేమిస్తున్న యాకోబు తల్లడిల్లిపోయాడు. కొన్ని సంవత్సరాలు అంగలార్చాడు. నాయనా యోసేపు, నేను కూడా మృతుల్లోకానికి వస్తే బాగున్నాయా, నీ దగ్గరకు వచ్చేస్తానని అంగలారుస్తుంటే తన ఇంటి వారు ఎవరు కూడా యాకోబుని ఓదార్చలేకపోయారంట, ఓదార్పును అందలేకపోయాడంట. అంతగా ఏడ్చాడు. క్లియరా? యోసేపు చచ్చిపోయాడని వాళ్ళు కబురు పెట్టినప్పుడు యాకోబు అంగలార్చాడు. కుమార్ తెలుసా, అదే యోసేపు కొన్ని సంవత్సరాల తర్వాత బతికి ఉన్నాడని ఏ కుమారులైతే అబద్ధం చెప్పారో అదే కుమారులు వచ్చి తన తండ్రితో నీ కుమారుడు అయిన యోసేపు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు యాకోబు నమ్మల. ఇది ఎలాగా, క్రూరముగు చంపేసింది కదా అని భ్రమలో బతికేశాడు. తర్వాత ఈ కుమారుడు బ్రతికి ఉండటమే కాదు, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు, ఒక ప్రధానమంత్రిగా ఏలుబడి చేస్తున్నాడు అన్నప్పుడు యాకోబు నిశ్చేష్టుడయ్యాడంట. అవసరమైతే చూడు నీ కుమారుడు మిమ్మల్ని తీసుకురమ్మని బళ్ళను పంపించాడు, రథములు పంపించాడు అన్నప్పుడు యాకోబు బయటకు వచ్చి చూసిన తర్వాత యాకోబు నిశ్చేష్టుడై యాకోబు దేవుని సన్నిధిలో ఆ దేవుని కొనియాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నా బిడ్డ కోసం ఇన్ని సంవత్సరాలు అంగలార్చాను, నా కుమారుడిని నాకు చచ్చిపోయాడని తెలిసి ఎవరు ఓదార్పు అన్నటువంటి యాకోబు అంగలార్పుని ఈ రోజున దేవుడు నాట్యంగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును. నాట్యంగా మార్చాడు. యాకోబు తన కుమారులు చేసిన మోసం తర్వాత తెలుసుకున్నాడు. ఎంతగా అంగలార్చాడో ఆ తర్వాత యాకోబుని తన కుమారుడు యోసేపు ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళి అంత సంతోషంగా చనిపోయే వరకు జీవితాంతం యాకోబు ఒక ఒక ప్యాలెస్లో తన కుమారుడి యొద్ద ఇక సంతోషంగా బతికాడు. ఆనందముతో జీవించాడు. యాకోబు యొక్క అంగలార్పుని, వేదన్ని, బాధని దేవుడు ఆయన నాట్యంగా మార్చాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ కుమారుడు కోసం అంగలార్చి ప్రార్థన చేస్తున్నావా? నా కుమారుడు రక్షణ పొందాలయ్యా, వాడు మార్పు చెందాలని. నీ కుమార్తె కోసం కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నావా? తన జీవితం కట్టబడాలని. వివాహం విషయం కావచ్చు, తన జీవితం మార్పు కోసం ప్రార్థిస్తున్నావా? నీ భర్త త్రాగుడి విషయంలో ప్రార్థన చేస్తున్నావా? నీకున్న పరిస్థితుల విషయంలో ప్రార్థన చేస్తున్నావా? నీ కుమారుడు నీ కుమార్తె కోసం వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? నీవే విషయమైతే నువ్వు అంగలారుస్తున్నావో బిడ్డల కోసం, యాకోబు కుమారుడిని ఏ విధంగా దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టాడని విన్నాడో యాకోబు నిశ్చేషుడైనట్లుగా నీ బిడ్డల జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఒక అద్భుతమైన సంబంధ వివాహము జరిగించబోతున్నాడు. అద్భుతమైన ఉద్యోగం జరిగించబోతున్నాడు. ఈరోజు అనుకుంటున్నావు, నీ బిడ్డల కోసం అంగలారుస్తున్నావు, దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. నీ కళ్ళే నమ్మలేంత ఒక నిశ్చేష్టురాలయ్యే కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి యాకోబు తన బిడ్డ కోసం ఏ విధంగా అంగలార్చాడు, ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గర అంగలారుస్తూ ఉన్నావు. ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు చెప్తున్నాడు, ఈ 2026 సంవత్సరంలో నీ అంగలార్పుని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఇంకా నా బిడ్డలు సెటిల్ అవ్వలేదయ్యా, ఈరోజు నా భర్త మార్పు చెందలేదయ్యా అని కన్నీరు కారుస్తున్నామేమో, నీ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. నీ అంగలార్పు నాట్యంగా మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని ఈ రోజున నువ్వు కూడా యేసయ్య పాదాల దగ్గర
అంగలార్చే కన్నీటి కార్చే ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకని ఇర్మియా భక్తుడు చెప్తాడు, ఇదిగో నీ పిల్లలకు యవనులకు అంగలార్పు విద్య నేర్చండి, రోదన చే విద్య నేర్పండి, ఒకరికొరకొకరు అంగలార్పు విద్య నేర్పండి అని ఇర్మియా భక్తుడు చెప్తాడు. ఈ రోజున ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు ఇచ్చిన వాగ్దానం నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. దావీదు ఏ వీధుల్లో అయితే అంగలార్చాడో, యాకోబు ఏ కుమారుడు కోసం అయితే అంగలార్చాడో అతని అంగలార్పుని నాట్యంగా మార్చినట్లుగా ఈ రోజున ఏ వీధుల్లో అయితే నువ్వు ఏడ్చావో నీ జీవితంలో కూడా అదే ప్రదేశాల్లో నేను దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు. ఏ కుమారుడు కోసమైతే, ఏ భర్త కోసమైతే, ఏ కుమార్తె కోసమైతే ఏడుస్తున్నావో నీ బిడ్డల జీవితాలను చూసి నీవు నాట్యపడేటట్లుగా బిడ్డలు దీవించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానం నీ కుటుంబంలో ఆ దేవాతి దేవుడు నెరవేర్చునుగాక. కాబట్టి ఈ రోజున యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయి. యాకోబు కన్నీటిని చూసిన దేవుడు, దావీదు కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు నీ కన్నీటిని కూడా చూసి నీ అంగలార్పని నాట్యముగా మార్చునుగాక. అవమానాన్ని ఘనతగా మార్చునుగాక. దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. నీ స్థితిగతులన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమె ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సహోదరుడు ప్రభా తన యొక్క జీవితం గురించి అంగలారుస్తూ ప్రార్థిస్తున్నారు, తన బిడ్డల కోసం అంగలార్చుతూ ప్రార్థిస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను జరిగించి వారి అంగలార్పు నాట్యంగా జరిగించండి. అప్పుల విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా, అనారోగ్య విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా, ఆర్థిక సమస్యల విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా, బిడ్డలు మారు మనసు కోసం వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం అంగలారుస్తున్నారేమో ప్రభా, ఏ విషయాలు అంగలారుస్తున్నారో ఆ విషయాల్లో ఈ 2026 ఫిబ్రవరి నెలలో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ జీవితాలు ఆ కార్యాలను నెరవేర్చి ఒక గొప్ప సాక్షులుగా వాళ్ళు నెరవేర్చి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము.